కూడా తోటి వారసులుగా ఉండుటకును ఆయనతో కూడా పరిశుద్ధులుగా ఉండి సదాకాలము దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనం సహవాసం చేయాలని దేవుడు మనలను కూడా పిలిచిన్నాడు. ప్రభువైన యేసు దేవుడు ఆయన మహోన్నతుడైనప్పటికీ నిత్య నివాసి పరిశుద్ధుడు, మహోన్నతమైన స్థలాల్లో నివసిస్తున్నవాడు. అయినప్పటికీ తన మనసు ఎలాంటిదంటే దీనత, ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ బహుదీనుడైన వాడు దేవుడు. మరి తనతో సహవాసం చేయాలంటే గర్విష్ఠులు ఆయనతో సహవాసం చేయలేరు. గర్వపు మనసు, అతిశయములు ఇలాంటి వారు ప్రభుతో కలిసి సాగలేరు. అయితే తనతో కూడా మనం నివాసం చేయటకై, మనం కూడా విధేయత నేర్చుకుంటకై దేవుడు ఈ దీన శరీరాలు ఇచ్చాడు. ఈ శరీరాలు ఎలాంటివి? గడ్డిని పోలినవి. సర్వ శరీరాలు గడ్డిని పోలిన వారే. వారి అందము, వారి యొక్క సౌందర్యము కోల్పోతుంది. ఇది తాత్కాలికమైనది. మరి గడ్డి వంటి వారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనం మంటి వారమని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఎంత మంటిలో ఉండి ఎంత ధూళి అంటే మనం గర్వించకూడదు. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. మరి ఆయన వచ్చి తండ్రిని మనకు చూపించాడు. తండ్రి ఎలా ఉంటాడో, ఆయన మనసు ఎలాంటిదో ఆయన చూస్తే తెలిసిపోతుంది. మరి గ్రంథమంతా కూడా యేసు ప్రభునికి వచ్చిన సాక్ష్యం. మరి ఇప్పుడు దేవుని కుమారుని యొక్క సహవాసానికి ప్రభు మనల్ని పిలిచాడు. అందుకే మనం రాగలిగినాం. మొదటి నుంచి చూసినప్పుడు మరి మనుషుడు నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు కాబట్టి బహు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అపవాది అనేవాడు అతను మొదట గర్వించినాడు. దేవుడు అతన్ని గణపరిచాడు. అపవాది అని పేరు కాదు, లూసిఫర్ అంటే సౌందర్యవంతుడు. లూసీ మీన్ బ్యూటీ. మరి తనకున్న అందము, తర్వాత తన వాయిస్ చాలా మధురమైనది. దేవుడు అతన్ని దేవునికి మహిమ కొరకు, దేవుని మహిమపరచుటకు అతను ఆ రీతిగా ఆస్వాదించాడు. సౌందర్యం ఇచ్చాడు, గాత్రం ఇచ్చాడు. మరి అతడు నైపుణ్యత గలవాడు. ఎంత కలిగి ఉండి కూడా అతనికి మనసులో వచ్చింది, నేను దేవుని కంటే ఎక్కువ, నా సింహాసనం దేవుని కంటే కొంచెం పైన వేసుకోవాలని. ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో అతడు పడిపోయాడు. చూడండి, పడిపోవట కారణం, చాలామంది పడిపోతారు. ఎలాగా? అపాయంలో స్పీడ్గా వెళ్ళి పడిపోవటము, లేకపోతే పైకి ఎక్కి నిర్లక్ష్యంగా ఉండి పడిపోవటము జరుగుతుంది. అలాగే అతడు దేవుని తనకి ఇవ్వబడిన తలాంతులను బట్టి, ఇది దేవుని కృపను బట్టి నేను అనుభవించానని అనుకోలేదు, ఇంకా నేను దేవుని కంటే ఎక్కువ అనుకున్నాడు. ఆయన పడిపోయాడు. ఆ పడిపోయిన వాడు తనతో పాటు ఉన్న దూతలు కూడా పడిపోయారు. సో అతను మనసు మార్చుకున్నవాడు కాదు. అతడు అంతేకాకుండా ఇంకా అన్నిటినీ పాడు చేయవాడయ్యాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క ప్రజలను కూడా కలవరపరిచేవాడు, పాడు చేసేటివాడు, శోధకుడుగా ఉండి నింద వేసేవాడు, అపవాది అని పిలువబడుతున్నాడు. మన పక్షంగా అపవాదిగా ఉన్నాడు. వాదిస్తాడు. ఏంటి? నిందలు వేసి, మొదట శోధించి నిందలు వేసి మన మీద వాదిస్తూ ఉంటాడు దేవుని ఎదుట. అయితే దేవుని కుమారుడు మరి ఎంతగానో తగ్గించుకున్నవాడే, సృష్టికర్త వాడు, సర్వానికి వారసుడైన వాడు, అంత గొప్ప ఆయన మరి సశరీరుడిగా చేయబడి విధేయత చూపించాడు.
ఈ గ్రంథమంతా కూడా మరి దేవుని కుమారుని మనకు ప్రత్యక్షపరుస్తుంది. మరి మనం దేవుడు ఎవరో ఎరగాలంటే, దేవుని కుమారుడు ఎవరో ఎరగాలంటే వాక్యమే, దేవుని వాక్యమే. ఇలాగ మనం ఎరగగలం, క్రమక్రమంగా తెలుసుకోగలం. అంతేకాని ఒక బ్రైట్నెస్ని మనం చూడాలంటే, సూర్యుని తేజస్సుని నేరుగా మనం చూడాలంటే మన కళ్ళు సరిపోవు. మరి ఆయన స్వరం నేరుగా వినాలంటే మన బాడీయే కాదు, ఈ భూమి దద్దరిల్లుతుంది. మరి మనకి వినపడేలాగిన తన స్వరాన్ని ఇస్తున్నాడు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఆ మాటలు మెరుపులు ఉరుములుగా ఉన్నాయి. ఉరుములు మెరుపులు. ఆ మెరుపులకి చూడలేకపోయారు, ఆ ఉరుములకి దద్దరిల్లేదానికి భయపడిపోయారు. దేవుడు అక్కడికి ఆ సీనాయి పర్వతం మీద కారు చీకటి పట్టేలాగా ఉంచాడు. అంటే ఏమి కనపడని దట్టమైన మేఘం, చీకటి మేఘం. ఆ మేఘము ప్రభు వెలుగు వచ్చేసరికి, ప్రభు మాట్లాడుతుంటే అది పెద్ద పెద్ద మంటల వలె ఉన్నది. ఆ మంటలే వాళ్ళు చూడలేనంత మంటగా ఉన్నది. చీకటి మేఘమే మండిపోతుంది. మరి అది మేఘం ఎందుకు వచ్చింది? వాళ్ళు నేరుగా చూస్తే చచ్చిపోతారు, కళ్ళు పోతాయి. మరి నేరుగా వాళ్ళు వింటే చెవులు పగిలిపోతాయి. మన పొదలాడు బిడ్డ ఒకడు కనకేశ్వరరావు ఈ బొమ్మలు నీటిలో పాడేసే టైమ్స్లో వారం రోజులు 9 రోజులు పూజలు చేసి ఆ బొమ్మలు తీసుకెళ్ళి నీటిలోను కాలువల్లోనూ పాడేస్తారు కదా. ఆ డ్యాన్స్, ఆ పండుగలో ఆ బొమ్మలు పాడవేసే కార్యక్రమంలో వీధుల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి తర్వాత డ్యాన్సులు వేసుకుంటూ మ్యూజిక్ వాయించుకుంటూ మరి ఎన్నో బొమ్మలు, మనుషులు బొమ్మల్లా తయారయ్యారు, బొమ్మలనేమో మనుషుల్లాగా తయారు చేశారు. బొమ్మలనేమో కదిలేటట్టు చేస్తున్నారు. దానికేమో ప్రాణం లేదు, మిషన్ ద్వారా చేయలేగుతుంది. అలాంటి బొమ్మలు తొండం వేసుకుని లేసీలాగా లేకపోతే తిరిగేలాగా అలా మిషన్స్ ద్వారా కలుపుతున్నారు. ఇలాంటి కాన్వాయ్లో మరి పిల్లవాడు దాటి వెళ్తున్నాడు. ఆకతాయి వాళ్ళు ఒక నాటు బాంబు, అదే టపాకాయలు లాంటివి, చాలా గట్టిగా పేలేటివి, ఆ దారిలో వేసేసినాడు. తాను జస్ట్ పాస్ అవుతున్నాడు, కర్ణబేరి తెగిపోయింది. అది పేలేసరికి కర్ణబేరి తెగిపోయింది. సో చెవి పట్టలే, కొంత బ్లీడింగ్ కూడా అయినట్టుంది. సో తర్వాత డాక్టర్ సరిపోయాడు, నీ చెవి తెగిపోయింది లోపల, దీనికి కృత్రిమమైన పొర వేస్తాం, దానికి ఎన్నో వేలు అవుతుంది, 1000 1,00,000. చూడండి మన యొక్క ఎంత సెన్సిటివ్లో మనం ఉన్నాం. మరి మన కోసం దేవుడు ఆ విధంగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన గంభీరంగా మాట్లాడితే మనము వినలేము, ఆ ఉరుములు మెరుపులు మనం చూడలేము. అక్కడికి దట్టమైన మేఘం వచ్చి కప్పినందుకు అదన తగ్గింది. అదే భయపడినారు. సీనాయి పర్వతం మీద ఆ కారు మబ్బులో మరి గంభీరమైన స్వరంతో ఆయన మాట్లాడితే కొంతవరకు ఫిల్టర్ అయ్యి వచ్చింది. అయితే సీనాయి పర్వతం మీద మోషేతో ఇశ్రాయేలీయుల కొరకు ఇవ్వబడిన ఆజ్ఞలు ఇవి అన్నాడు. అక్కడ దద్దరిల్లేటట్టు మాట్లాడాడు. ఇప్పుడు సమాజానికి వచ్చి సంఘములో మోషే మిక్కిలి సాత్వికుడు నిమ్మల స్వరంతో మాట్లాడుతున్నాడు. అక్కడ దద్దరిల్లిన మాట ఇక్కడ ఎవరి ద్వారా వస్తుంది? మోషే ద్వారా. మోషే ఎవడు? మిక్కిలి సాత్వికుడు.
ఆయన గట్టిగా అరవలేడు. మరి మాట వినాలంటే దగ్గర రావాలా. మరి అప్పుడు ఈ సిస్టమ్స్ లేవు. అరణ్యంలోనికి తీసుకెళ్ళాడు కదా, అక్కడ ఏ ఐగుప్తీల రథాలు గుర్రాలు శబ్దం లేదు, అధికారుల శబ్దం లేదు, కేకలు లేవు. మిక్కిలి నిమ్మళమైన చల్లని పూటలలో మేఘం క్రింద వారితో మాట్లాడుతూ వచ్చినాడు. మరి అలాంటి దీనంగా ఇవ్వబడిన మాట నిర్లక్ష్య పెట్టకూడదు. అది గంభీరమైన మాటయే. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి ఎలాగైంది? సాత్వికంతో వస్తుంది మోషే ద్వారా. చూడండి ఆ లేఖనాలు అలాగున్నాయో లేవో చూడండి ఒకసారి. లేవి కాండంలో చూడండి, లేవియ కాండం చివరి అధ్యాయాల్లో 26వ అధ్యాయం 46వ వచనం. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును మోషే ద్వారా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులకు నియమించిన కట్టడలు, ఆజ్ఞలు, తీర్పులు ఇవే. తర్వాత ఆఖరి వచనం చివరి అధ్యాయంలో 27-34. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు అక్కడ ఎలాగీబడింది, ఇప్పుడు ఎలాగీబడుతుంది. సీనాయి కొండ మీదకి దేవుడు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఎలా ఉంది చూడండి. నిర్గమాకాండం 20లో 1 వచనం. ఎక్కడ చెప్పాడు? ఆ పర్వతం మీద, ఆ కొండ మీద. సో 18వ వచనం. ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వతోమముని చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి, నువ్వు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడినాళ్ళ సో చచ్చిపోతాం. నిజమే, గుండె అదిరిపోతుంది, గుండె బేరవదు, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, లేకపోతే ఎక్కడో లీక్ అది తెగిపోతుంది. అటువంటి శబ్దాలు. అక్కడికి కఠినమైన చీకటి గల మేఘం వారిని కప్పింది కాబట్టి ఆ మాత్రమైన తగ్గింది. అదే చూసేదానికే పారిపోయారు, భయపడిపోయారు. అప్పుడు మోషే నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. చూడు 19 మళ్ళీ చదువు. నువ్వు మాతో మాట్లాడము, మేము వింటాం. మేము దేవుడు మాతో మాట్లాడినాళ్ళ చనిపోదు. చాలామంది దేవుడు నాతో మాట్లాడితే నేను వింటాను అంటారు. నేను కూడా అట్లా వాడిని. దేవుడు మాట్లాడాలి నాతో. ఎలా మాట్లాడతాడు దేవుడు? తన వాక్యం ద్వారా. పూర్వమున నానా విధములుగా మాట్లాడినాడు. ఇప్పుడు మన మధ్యకి ఈ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మరి దేవుని కుమారుడు మనకు ప్రత్యక్షం చేయబడ్డాడు. మరి దేవుని మనం ఎవరిని చూడలేము. అయితే తక్కువగా చేయబడిన యేసును మనం చూస్తే దేవుని యొక్క స్వరూపం ఏంటో మనకు తెలుస్తుంది. మనమందరం యేసు ప్రభువును ఎరగవలెను. మరి ఆదామావలను నిర్మించినాక దేవుడు మరి నూతన సృష్టి కదా ఆదామావలు. ఇంకా అందులో పెట్టక మునుపు, తను ఇంకా శరీరంలోనికి అమర్చక మునుపు దేవుడు అన్నిటినీ నిర్మించాడు. ఆదామావల్ని ఆ తోటలో పెట్టాడు. అప్పుడు అదంతా కూడా నూతన సృష్టి. ఆ పని అంతా అయిపోయింది. 7 దినాల్లోగా ఆయన అన్ని పనులు ముగించి సమాప్తం చేసి విశ్రమించాడు. ఆదామావలు దేవుని విశ్రాంతిలోనికి వచ్చారు. చూసారా, దేవునితో సహవాసం చేయటకు వచ్చారు. అలాగే మరి మనందరి కొరకు దేవుడు సమస్తాన్ని చేసేసాడు.
నూతన సృష్టి నిర్మించాడు. దేవుడే దానికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. మరి భూమి మీద మరి అపవాది అనేవాడు వచ్చి మరి మోసగించినందుకు మనుషులు తమ మార్గములను, ప్రభు ఇచ్చిన మార్గములను పాడు చేసుకున్నారు. అన్ని కృత్రిమమైన పద్ధతుల ద్వారా పాడు చేసుకున్నారు. ఇప్పుడు మనం అందరం కృత్రిమమైన వాటిని అనుభవిస్తున్నాం కదా. కృత్రిమమైన వెలుగు, కృత్రిమమైన గాలి. ఇంకా కొద్ది రోజులు పోతే చూడండి, గత సంవత్సరం ఊపిరి అందలేదు, కృత్రిమంగా ఆక్సిజన్ పెట్టుకున్నారు. కొంతమంది గొప్పవాళ్ళు ఆ మిషన్ కొనుక్కు తెచ్చుకున్నారు, ఆక్సిజన్ మిషన్. అది నేచురల్ గాలినే అందులో శ్రేష్టమైన ఓటుని ప్రత్యేకించి ముక్కుల దగ్గర పెట్టుకునేలాగా అది ₹1,00,000 పైనే కొనుక్కున్నారు. అలాంటి కృత్రిమమైనవి తెచ్చుకుంటున్నాం. కృత్రిమైన చల్లనిది, కృత్రిమైన మందులు, నీళ్లు తాగుతున్నాం. నీళ్ళము శుభ్రం చేసేసుకుని అందులో ఏ విధమైన మినరల్స్ లేకుండా తాగుతున్నాం. కాబట్టి కాళ్ళు పట్టేసి కీళ్ళు పట్టేసి ఉండటం వలన కృత్రిమంగా మరి కాల్షియంలు, మెడిసిన్స్ అన్నీ వేసుకుని నింపుకుంటున్నాం. ఈ దినాల్లో కూడా కృత్రిమము ఎక్కువైంది. అన్నీ కృత్రిమమే. మనం మనం వంటలో వాడుకునే నూనె కృత్రిమమైంది. పంటల నుంచి, గింజల నుంచి వచ్చిన శ్రేష్టమైనవి కావు. భౌతికంగా ఈ దినాల్లో చూస్తే అన్నీ కృత్రిమంగా ఉన్నాయి. మరి నోవహు దినాల్లో కూడా అలాగనే కల్పించుకుంటూ వచ్చారు. దేవుని మార్గము చెడగొట్టుకున్నారు. ఈ దినాల్లో కూడా అట్లే ఉన్నది. వారు దేవుని విడిచిపెట్టారు. అయితే నోవహు దినాల్లో చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం, నరుల చెడుతనము చూసా, మనుషులు విస్తరించారు, చెడుతనం ఎక్కువైపోయింది. వారి హృదయంలోని తలంపులలోని ఊహ. సో ఎంత లోపల ఉన్నాయో చూడండి. ఏమి ఊహిస్తున్నారు? దేవుడంటే ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? జంతువుల రూపంలో ఉంటాడని, కుక్క రూపంలో ఉంటాడా, పాము రూపంలో ఉంటాడా, ఏనుగు రూపంలో ఉంటాడా? అలా ఊహించుకుని దేవుని అపహాసం చేస్తున్నారు. దేవుని కార్యాల గురించి, దేవుని యొక్క సత్యాన్ని గురించి వక్రంగా తిప్పివేసుకుని తప్పుగా ఊహిస్తున్నారు. ఇది కేవలము చెడ్డది. సో ఆ సమయంలో మరి ఇప్పుడు 8వ వచనంలో యెహోవా దృష్టి యందు కృప. నోవహు ఎక్కడున్నాడు? వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. నోవహు కూడా యోగ్యమైన వాడేం కాదు. అయితే దేవుని కృప అతనికి ఇవ్వబడింది. కృప అంటే ఏంటి? ఏమాత్రం యోగ్యత లేని మనకి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చే ఆ మనసును కృప. సో మరి నోవహు దేవుని దృష్టిలో కృప నొందిన వాడాయన. మరి అందుకే దేవుడు అతనికి ప్రత్యక్షపరచుకున్నాడు. చూడండి 9వ వచనం. సో దేవునితో కూడా నడిచినవాడు, నీతిపరుడు. ఎందుకు నీతిపరుడు అయ్యాడు? దేవుని మాట నమ్మాడు. తన తరములో నీతిపరుడు అంటే నీతి ఎలా వచ్చింది? దేవుని నమ్ముట వలన వచ్చింది. విశ్వాసాన్ని బట్టి అతడు భయపడినాడు. చూడు, హెబ్రీలకు 11వ అధ్యాయంలో హెబ్రీ 11. నోవహు చూడండి, 11వ అధ్యాయం 6వ
7వ వచనం, విశ్వాసమును బట్టి సో అది వరకు చూడని సంగతులు ఏంటది? జలప్రళయం వస్తుంది, ప్రచండ వర్షం, గాలి తుఫాను వస్తుంది. ఆ టైంలో మరి అంతయు పాడైపోతాయి. మరి అటువంటి భయంకరమైన ఉపద్రవం వచ్చి ఎత్తైన పర్వతాలేమి, చెట్లేమి, గృహాలేమి, మనుషులేమి అన్నీ మునిగిపోతాయి అని చెప్పినప్పుడు అది వరకు చూడలేదు. అది వరకు భూమి మీద వర్షం కురవలేదు. అయితే మనుషులు ఏంటి, నీళ్లు పైన ఎందుకుంటాయి, నీళ్లు పైన ఉంటే కిందకి పడిపోవాలా? ఆ విధంగా వారి జ్ఞానాన్ని బట్టి వాదిస్తూ వచ్చినారు, అపహాసం చేశారు. కానీ నోవాహుకి ఎప్పుడైతే హెచ్చరింపబడ్డాడో అప్పుడు నమ్మాడు, భయపడినాడు. చూడు ఇంకా చదువు. అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత భయభక్తులు గలవాడే, మూవ్డ్ విత్ ఫియర్, భయముతో చలించిపోయాడు. మరి అందరు భయపడ్డారా? అందరికీ చెప్పబడింది, అయితే అందరూ భయపడలేదు. సో అతడు భయముతో వణికిపోయాడు. వణికిపోయి భయభక్తులు గలవాడై అన్నాడు. భయభక్తులు గలవాడై నీతికి వారసుడు, విశ్వాసమును బట్టి కలుగు నీతికి. చూడండి, నోవహు తన తరములో నీతిపరుడు అన్నాడు. సో భయభక్తులు కలిగి విశ్వాసంతో తాను నమ్మాడు. వచ్చే ప్రమాదం ఎలా ఉన్నది, అయితే రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని ప్రభు ఇచ్చిన కొలత ప్రకారం అతడు ప్రయాసపడ్డాడు. అలాగే ప్రతివారు తమ రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోవాలి. ఆ ఓడ ఏంటంటే రక్షణ. మరి మనందరి కొరకు రక్షణ సిద్ధపరచబడింది, మనకు ఒక నమూనా ఇవ్వబడింది. ప్రభు యేసుక్రీస్తు ఇవ్వబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభులోనికి రావాలి. ఇక్కడ విశ్రాంతిలోనికి రావాలి. నోవాహు, ఆదాము వాళ్ళు ప్రభులోనికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఒక మాట నేను రిపీట్ చేస్తున్నాను, దేవుని లోనికి వచ్చారు, విశ్రాంతిలోనికి ఆదాము వాళ్ళు వచ్చారు. బయట తిరగలేదు, దేవుని విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కొరకు ఇల్లు కట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఎండ ఉంది, ఇందాక నేను అక్కడ బయట పెట్టారు, పొద్దున్నే 7 గంటలకల్లా వాళ్ళు రెడీ చేసి ఉన్నారు. మీరు వచ్చే ముందులోనే నేను స్పర్శించి చూశాను, చాలా వేడిగా ఉంటుంది, ఆలస్యం అవుతుంది, అది హీట్ ఎక్కిందంటే బాగోదు అని చెప్పి మళ్ళీ హాల్లోకి మార్చమని చెప్పి ఉన్నాం. బిడ్డలు విధేయులే గబగబా చేశారు. మరి ఇప్పుడు ఇవన్నీ చేయాలి అంటే ప్రయాస. ఇంకో కొంత చెప్పాను, పైన ఆకులన్నీ వేస్తే బాగుంటుంది, ఇంకా లేదా తడపండి. ఎందుకు? ప్రయాస. చల్లని వాతావరణం కావాలంటే మనం ప్రయాసపడాలి, ఒక నీడ కావాలంటే ప్రయాసపడాలి. ఆదామవలు ప్రయాసపడక్కర్లేదు, విశ్రాంతి. అన్నీ దేవుడు సమాప్తం చేసి ఉన్నాడు. లోనికి రావాలంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇప్పుడు నోవాహు తన ఓడ సిద్ధం చేసుకున్నాడు, తన కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు. ఇలాగ అందరూ లోబడి ఉంటే అందరూ రక్షణ పొందేవారు. అనేక ఓడలు సిద్ధం చేసుకుని ఉండేవారు. అయితే నమూనా ఒక్క ఓడను పోలి ఉండాల, అది క్రీస్తు. మరి ఇక్కడ మనమందరము ఒక్క ప్రభులోనికి వస్తున్నాం, క్రీస్తులోనికి. చూడండి, ఆదాము అవ్వలు మరి ఆ కాలం సమీపమైనప్పుడు ప్రభు సూచన ఇచ్చాడు, నోవా ఆ పని అంతా కంప్లీట్ కావాలి. చూడు 6వ అధ్యాయంలో 22వ వచనం, ఆదికాండం 6:22, నోవాహు అట్లు చేశాను. ఏం చెప్పాడు అలా చేశాడు. చూడు 21వ వచనం,
నోవహు అట్లు చేశాను. దేవుడు మరి జంతువులను పక్షులను అన్నిటినీ పిలిచినప్పుడు అవి రావాల్సి ఉన్నాయి. మరి ఇప్పుడు నోవహుకి ఏ విధంగా చెప్పాడో ఆ నమూనా ప్రకారం వాడ సిద్ధం చేశాడు, అర్ల ప్రకారం పెట్టాడు. తర్వాత నానా విధములైన ఆహార పదార్థములు, పక్షులకి ఎలాంటివి కావాలి, జంతువులకి ఎలాంటివి కావాలి, వారికి ఎలాంటి ఆహారం కావాలి, సమృద్ధి ఉన్నది. నేటి దినాల్లో కూడా దేవుని వాక్యం సమృద్ధి ఉన్నది కదా. ఎంతగా దేవుని వాక్యం సమృద్ధిగా ఇవ్వబడుతుంది. మన హృదయాన్ని నింపుకోవాలి. మళ్ళా కాలం వస్తుంది, మూసివేసే సమయం వస్తుంది, అప్పుడు దొరకదు. అందుకే మన హృదయాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యంతో నింపుకోవాలి, సమకూర్చుకుని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు అలా చేశాడు. చూడు 22వ వచనం, నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. సో ఎన్నిసార్లు రిపీటెడ్గా ఉంది ఒకే మాట. నోవహు దేవుడు చెప్పినట్టు చేశాడట. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము కంప్లీట్గా చేశాడు. అప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం, కమింగ్ టు ది ఆర్క్, ఓడలోనికి రా అని చెప్పాడు. సో వాడ సిద్ధమైంది, ఆ పని ఇంత సంపూర్తి అయిపోయింది. ఎప్పుడైతే సంపూర్తి అయిందో అప్పుడు దేవుడు అందులోనికి వచ్చాడు, వాడలోనికి వచ్చి నోవహునే పిలుస్తున్నాడు, నువ్వు రా. సో అలాగనే మరి ఇప్పుడు నోవహు లోపలికి వెళ్ళాడు, తన ఇంటి వారు, తర్వాత కొన్ని జంతువులు, పక్షులు, దేవుడు ఏవేమి పిలిచాడో అవన్నీ లోపలికి వచ్చినాయి. కోతి వచ్చింది, పంది వచ్చింది, పక్షులు కూడా నానా పక్షులు. దేవుడే పవిత్ర జంతువుల్లో కొన్ని, పవిత్రం కాని జంతువులు, పవిత్ర పక్షుల్లో కొన్ని, పవిత్రం కాని పక్షులు కూడా దేవుడు ఏమేమి పిలిచారో అవన్నీ లోపల ప్రవేశించినాయి. అది అయినాక మరి వాళ్ళు ప్రవేశించాక దేవుడు ఆ దానికి ఏం చేశాడు, తలుపులు మూసేసినాడు కదా. చూడు 7వ వచనం, 7. ప్రవాహ జలాలు ఇంకా రాలే, అది ఎప్పుడో వస్తుంది. దేవుడు చెప్పాక 120 సంవత్సరాల పైనే ఆ ప్రళయం రాలే. 120 సంవత్సరాలుగా వాడ సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఎలా చెప్పాడో అలా చేసుకుంటా ఉన్నాడు. మరి అదే సమయంలో ఇంకా మారు మనసు పొందటానికి దేవుడు లాంగ్ ఇయర్స్ ఇచ్చాడు, 120 సంవత్సరాలు మనుషులకి. అయినా ఇంకా భక్తిహీనతలో ఎక్కువైపోయారే కానీ మారు మనసు పొందటానికి ఇష్టపడలేదు. బిజీగా ఉన్నారు. కానీ ఆ దినాల్లో మరి కయీన్ సంతతి చాలా గొప్పగా వర్ధిల్లింది. కయీన్ కంపెనీస్లో చాలామంది ఉద్యోగాలు సంపాదించారు. పెద్ద పెద్ద ఆఫీసర్లుగా, పెద్ద కొద్దిమంది లేబర్గా, మరి అందులో జాబ్ దొరికితే చాలు అలాగా కంపెనీస్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్స్ తయారు చేసేవి ఉన్నాయి, తర్వాత పనిముట్లు తయారు చేసేవి ఉన్నాయి, ఖడ్గాలు తయారు చేసేవి ఉన్నాయి. సో నానా విధములైన పరికరాలు తయారవుతున్నాయి. మరి మనుషులు బిజీగా ఉన్నారు. తినచ్చు, తాగుచు, పెండ్లకిచ్చు, పెండ్లు పుచ్చుకొంచు, నారు నాటుచు. సో ఎంతెంతో పనిలో ఉన్నారు. అయితే ఇంకొక వైపు సమయం సమీపిస్తుంది. వాటిని నోవహుతో చెప్పాడు, నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించండి అన్నాడు. పక్షులలోను జంతువుల్లోనూ ఏవేవైతే జతలుగా దేవుడు పిలిచాడో అవన్నీ లోపలికి వచ్చినాయి. ఆ తర్వాత ఏమైంది, దేవుడు ఏం చేశాడు, 10వ వచనం,
సో ఇక్కడ ప్రచండ వర్షం. ఈ ఓడలోనికి ఎప్పుడైతే లోపలికి వచ్చారో దేవుడు వారిని ఏం చేశాడు? మూసేశాడు. లోపల తలుపు వేసేసినాడు. దేవుడు తలుపు మూసేస్తే ఎవరు దాన్ని తెరవలేరు. తలుపు మూయబడితే తెరవలేరు కదా. మరి నోవహు అతని కుటుంబము జంతువులు లోపల ప్రవేశించారు. ప్రవేశించాక 16 వచ్చిన లాస్ట్లో చూడు, చదువు 16. ప్రవేశించను. సో ప్రవేశించిరి. ఇక్కడ ప్రవాహ జలములను తప్పించుకుంటే వాడలో ప్రవేశించిరి 7వ వచనంలో. తర్వాత ఇంకెవరు ప్రవేశించారు? 13వ వచనం లాస్ట్లో 13లో 13 ఓడలో ప్రవేశించిరి. తర్వాత 14 లాస్ట్లో ప్రతిపక్షి నానా ప్రవేశించను. 15 ప్రవేశించాను. ఇప్పుడు 16 మూసివేసింది. తలుపు మూసేసినాడు. మూసేశాక ఆ వాడ దగ్గరికి రావటానికి తన ఇంటి వారి రక్షణకి అది సరిపోయింది. మరి ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ మొట్టమొదటి ఇదే చూపిస్తే వాడు సరిపోద్దా? కాదు, భౌతికంగా అయితే సరిపోదు. అయితే ఆ నమూనాలో ప్రతి వారు భయపడి నోతో కలిసి తమను తాము కట్టుకోవాల్సింది. ఇప్పుడు మన అందరి కొరకు రక్షణలో కట్టబడుతున్నాం. మొదట ప్రవేశించాలా, చేయబడిన పనిలోనికి ప్రవేశించాలా. మరి ఎప్పుడైతే పని కంప్లీట్ అవుతుందో ప్రభు లోపల మొదట ప్రవేశిస్తాడు. దేవుని మహిమ అక్కడికి వస్తుంది. దేవుని మహిమ ప్రవేశించినాక అప్పుడు ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనం కూడా ప్రవేశిస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాయశ్చిత్తార్థం అనే పని సమాప్తం చేశాడు. మనందరి కొరకు ఆయన చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిస్తా. ఇంకే భయం లేదు. చూడండి, బయట ఉన్నవాళ్ళు, వాటికి బయట ఉన్నవాళ్ళు మరి ఆ గాలికి కనీసం ఇల్లు దాటి బయటికి రాలేరు. అలాంటి గాలి ఎత్తి పాడేస్తుంది. ఆకువలే పూర్వం ఈ గాలి తుఫాన్కి కొన్ని గుడిసెలు ఉండేవి కదా, ఆకులు గాల్లో ఎగిరిపోయేవి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూచుట్లేదు. అయితే అమెరికా వాళ్ళు లో కొన్ని టోర్నాడోలు కొన్ని స్టేట్లో వస్తాయట. అప్పుడు వారు గట్టిగా వేసుకున్నటువంటి ఇల్లు కప్పులు, వారి కార్లు గాల్లో సుడిగాలు తిప్పి గాల్లో ఎత్తి ఎంతో దూరం ఆకులాగా ఎత్తి పాడేస్తాయి. అనేక మంది మనుషులు ఎగిరిపోతారు బయటకు కానీ వెళ్తే. అలాంటి ప్రచండమైన గాలి వాన ఉంటాయి. అది టొర్నాడో. అవి మన దేశంలో ఇంతవరకు మనం చూడలేదు. ఆ గాలి ఎత్తి పాడేస్తుంది. సో అటువంటి బీభత్సం బయట ఉన్నది. వారు కట్టుకునే ఇల్లులు వాళ్ళకి ఆశ్రయంగా లేవు. ఒకవేళ మాకు ఎత్తైన పర్వతం ఉన్నది, ఇది ఆశ్రయం అని అనుకుంటే ఆ 40 దినాలలో ఆ ప్రచండమైన గాలి వానకి మరి ఎత్తైన పర్వతాలు సైతం మునిగిపోయినాయి. ప్రతి ఆశ్రయం మునిగిపోయినాయి. ప్రాణం గల ఏది కూడా, ఊపిరి గలది ఏది కూడా బతకలేదు. సమస్తం చచ్చిపోయింది. చూసారా? అది మొదటే విన్నప్పుడు నోవహు భయపడినాడు, వణికిపోయినాడు.
మరి ఈ దినాల్లో అనేక మందికి భయం లేదు. అది ఎప్పుడో వస్తుందిలే, మరణం ఎప్పుడో వస్తుంది, తీర్పు ఎప్పుడో వస్తుందని అనుకుంటున్నారు. మరణం గురించి మాట్లాడటానికి ఇష్టం లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ వారు ఉంటారో నివాస స్థలాన్ని తెలుసుకుంటకి ఇష్టపడలేదు. అనేకులకు భయం లేదు. అయితే ఇక్కడ నోవహు ప్రవేశించినాక వారం రోజులు 7 రోజులంట. వారం రోజులు అంటున్నాను నేను, వారానికి 7కి తేడా ఉంది. 7 రోజులు అన్న మాటకిని వారం రోజులు అన్న దానికి తేడా. వారం అంటే 7 రోజులు కలిపి ఏకంగా 7 రోజు అంటే ఒక్కొక్క రోజు గడిచిందంటే దినదిన గండం అన్నమాట. కొన్నిసార్లు నిద్ర పట్టని రోజులు ఉంటాయి. ఆ రాత్రి గడవటమే గంట గంట, నిమిషం నిమిషం బాధగా ఉంటుంది కదా. మరి రాత్రి అంతా నిద్రపోయావు, పర్వాలేదు. అలాగే 7 రోజులు నిద్రపోయావు, వారం అనేయచ్చు. కానీ ఒక్కొక్క రోజు నిద్ర పట్ట రోజు, కష్టపడే బాధ, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క రోజు గడవటమే కష్టంగా ఉంటుంది. అలాగా 7 దినాలు మరి ఆ భూమి మీదకి ఏమీ రాలే. నన్ను అనవసరంగా తీసుకొచ్చి పెట్టేశారు ఇందులో అనుకోవట్లే. సో అలాగే ముందుగా క్రీస్తులోనికి వస్తున్నాం మనం. ద్వారం తెరవబడింది. మరి మోయబడ్డాక క్రీస్తులోనికి వచ్చే త్రోవ ముగిసిన తర్వాత లోపల మనం ప్రవేశించలేం. అలాంటి సందర్భాలు మనం అనేక చూడవచ్చు. ద్వారం మూసినాక, ఇప్పుడంటే ఆ ద్వారం మూయట్లేదు ప్రభు. ఇంకా 7:30 గంటలు చెప్పామనుకో, ఇంకా మనం అదే అసలైన టైం అనుకో, ఆ టైం దాటిపోయాక గేట్ మూసేస్తే. మార్టిన్ గారి గురించి ఆయన దైవజనుడు క్రమాన్ని నేర్పించడానికి 2-3 వారాలు క్రమం నేర్పించడానికి వారిని హెచ్చరించాడు. కొద్దిమంది ఆరాధన సమయానికి టైంకి రారు. చాలా దూరం నుండి వచ్చేటి వాళ్ళు, ఇంత విశాఖపట్నం అంతట్లో, మరి అక్కడక్కడ పెందుర్తి, మధురవాడ, ఇంకా సబ్బవరం, అలాగే అనకాపల్లి, ఎలమంచిలి, అటు భీమిలి, ఎస్కోట, అలాంటి దూరాల నుంచి సంఘంగా దేవుని ప్రజలు వస్తూ ఉండేవారు. వాళ్ళు ముందుండేవారు. మరి ఊర్లోనే ఉండి కొద్దిమంది ఆలస్యంగా, ఎప్పుడు ఆలస్యమే. కొద్దిమంది 1వ పాట 2వ పాటలో జాయిన్ అవుతారు. తర్వాత కొద్దిమంది వర్తమానం మధ్యలో వస్తారు. ఇంకా కొద్దిమంది ఆరాధన సమయాల్లో చేరుకుంటారు. కొద్దిమంది ఆరాధన అయిపోయాక బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్కి మధ్యలో అప్పుడు ఎంటర్ అవుతారు. సో ఇలా చూశాడు చాలా కాలం నుండి. ఆయన అయితే క్రమంగా ఉంటాడు. ఈవెన్ బ్రదర్ భక్సింగ్ గారు కూడా కాన్వకేషన్స్లో ఆయన అనౌన్స్ చేయించేవాడు. 6:30కి ఫ్యామిలీ ప్రేయర్, ఉదయం 10 o'clockకి మెయిన్ స్టడీ కలిగి ఉంటాం, అవి చెప్తూ ఉండేవారు. కానీ ఎప్పుడు కూడా ఆరాధన ఎప్పుడు కూడా టైంకి ఆరంభించట నా చిన్న వయసులో చూడలే. కాన్వకేషనే అన్ని వేల మందిలో. ఎందుకంటే ఒకవైపు మరి సర్వింగ్ అయ్యేది కాదు, ఒక్కొక్కసారి కుకింగ్ అయ్యేది కాదు. అవన్నీ చూడాలా. దైవజనుడు అన్నిటినీ ఆలోచించేవాడు. ఏదో గొర్రెలని, మేకల్ని, చూడాట్లని, పాడాట్లని జీతగాడ తోలేస్తాడు. అలా చేయలేదు వారు. ఎందుకంటే ప్రజల కొరకు దేవుని వాక్యం అందరు కూడి వచ్చేటానికి వారు టాలరెన్స్ కలిగి ఉండేవారు. మరి ఇలాగ ఉంటుంటే మరి వారు ప్రేయర్ వాక్యం ఇవ్వక మునుపు పెద్దలైన వాళ్ళు కొద్దిమందిని భక్సింగ్ గారు పిలిచి ప్రార్థనలో పెట్టేవారు. వారు కలిసి ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత మార్టిన్ గారు అడిగారట, బ్రదర్ యూ అనౌన్స్డ్ 10 o'clock, స్టిల్ వీఆర్ హియర్,
యు గో అండ్ స్టార్ట్ ఇన్ టైం. నువ్వు పోయి సమయానికే ఆరంభించు. సో వీళ్ళందరూ సిద్ధపడి వస్తారు. సో ఆ రీతిగా అప్పటి నుంచి టైంకి ఆరంభించడం జరిగింది. ఈ జరిగిన విషయాలు. అలాగనే ఎప్పుడు కూడా ఆయన క్రమాన్ని, సమయాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఎప్పుడు తప్పిపోయేవాడు కాదు. ఎప్పుడైనా తప్పాడు అంటే అనానుకూల పరిస్థితులను బట్టి. మరి ఆ దినాల్లో వాళ్ళు పెద్దవాళ్ళు అనేవారు, మాటి నాన్న చెప్పాడు అంటే తప్పక వస్తాడు. ఆయన తప్పడు. అనివార్య కారణాన్ని బట్టి ఆయన రాలేకపోయాడము, కానీ అయితే ఏ సమయం అయినా సరే ఆయన వస్తాడు. మా నాన్న ఒక రైస్ మిల్లు, దాంట్లో ఎన్నెన్నో కొన్ని మోడర్న్ థింగ్స్ పెట్టి దాని కొరకు సంఘం అంతటిని, దాన్ని కొరకు ప్రార్థన చేసి సంఘం అంతటిని పిలిచి ఆ మీటింగ్ చేసినాక దాన్ని స్విచ్ ఆన్ చేయాలని చెప్పి పిలిచాడట మార్టిన్ గారిని, సంఘం అంతటిని. సంఘం ఆయా దూరాల నుండి అందరూ వచ్చేసారు. టైం టు టైం అలా డిలే అవుతుందో ఏమో మొత్తం మీద వచ్చారు. అయితే ఆయన రాలేదు, మార్టిన్ గారు రాలేదు. వారు గోదావరి యువతలకి వచ్చారు, కొవ్వూరు నుంచి మరి ఏ కారణాన్ని బట్టి బస్సులు లేవు. మరి అయితే బయట ఉండి ఇక్కడ సంఘం అంతా పాటలు పాడారు. అది రాత్రి 10 అయిపోయిందంట, 11 అయిపోయింది, 1 గంట అయిపోయింది. అయితే వాళ్ళు వేచి ఉన్నది ఏంటంటే ఆయన చెప్పాడు వస్తాడు. సరే అని 1 గంట అయిపోయింది కదా, ఈలో వాళ్ళు పడుకుంటారులే అని చెప్పి వాళ్ళు ఆయన ఊరుకోలే, నడుచుకుంటా ఊరి నుండి అక్కడికి వచ్చేసాడు. సో ఇలాంటి క్రమాన్ని పాటించేవాడు, తప్పుకోడు. విదేశాలు వెళ్ళినా కానీ ఆ ఆల్టర్ని ఏ క్రమం చెప్పారో, ఏ రోజున ఎక్కడుంటారో ముందుగానే రాసేవారు. ఆల్టర్ని పంపించినప్పుడు పలానా రోజుని పలానా స్థలంలో ఉంటారు, అది తూచా తప్పకుండా ఉండేవారు. కొద్దిమంది విదేశీ సహోదరులు, అమెరికన్స్, ఇంకా విదేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ కాదు, ఇతర జాతీయులు కూడా ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, చాలామంది సేవకులు ఇండియా నుంచి వచ్చారు, వారు కొంచెం మార్పులు చేసుకునేవారు. కొన్ని చోట్లకి వెళ్ళాలి అని అడిగితే మేము వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళం. అయితే బ్రదర్ మార్టిన్ విషయం అయితే ఆయన బజార్కి కానీ సైట్ సీయింగ్ కానీ ఒప్పుకునేవాడు కాదు. బలవంత పెట్టి మేము ప్రతి టైం ఉన్నది, ప్లీజ్ కమ్ అండ్ సీ అని చెప్పి తీసుకెళ్తే అప్పుడు వెళ్ళేవాడట. అయినా ఏ సమయాలు ఎక్కడెక్కడ వెళ్ళాలో అది తప్పడానికి ఇష్టపడేవాడు కాదు, ఎప్పుడు మార్పు చేయలేదు. ఆయన చెప్పినట్టుగా తిరిగి ఆ రోజుకే వచ్చేవాడు. అది 3 నెలల టైము, 4 నెలల టైం అయినా చెప్పిన టైంకి తిరిగి వచ్చుట. మరి కొద్దిమంది సేవకులు పెద్దవాళ్ళే, మన హెబ్రోన్ నుంచి వెళ్ళిన వాళ్ళే, పెద్దలైన సహోదరులే, వారు చెప్పిన టైం కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని మార్పు చేసుకుని వెళ్ళేవారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సమయాన్ని పాటించుటకు, నేర్పించుటకు ఆయన అలా చూపించాడు, అలాగ నేర్పించాడు. సో ఆరాధనకి లేటుగా వస్తున్నారు వీళ్ళు, అందుకని మరి ఇప్పుడు మీరు సమయానికి రాకపోతే తలుపు వేసేస్తాం, ఆరాధన టైమ్స్లో మీరు వచ్చినా మీరు బయట ఉండాల్సిందే అని చెప్పి వార్నింగ్ చేశారు. అప్పుడు నెక్స్ట్ సండేకి మేము చూసినప్పుడు డిలేగా వచ్చే అలవాటు ఉన్నవాళ్ళు 11:30 టైం సకాలంలో వచ్చేసారు, చాలా నేర్చుకున్నారు. మరి ఇంకా కొద్దిమంది డ్యూటీస్ ఉండేవి. ఆ డ్యూటీస్ ఉన్నవాళ్ళు షిఫ్టులు ఉంటాయి కదా, వాళ్ళకి ఉదయం షిఫ్ట్ ఎప్పుడు అవుతుందో అయినా ఆరాధనకి గబగబ వెళ్ళిపోవాలి. పాపం వాళ్ళు వచ్చి తలుపేయబడి ఉండేది, అక్కడ బయట
ఒక ఫుట్పాత్ లాగా అది కాలువ ఉన్నది. దాని మీద గోడ మీద నుంచి ఎగిరెగిరి ఇలా చూసుకుంటా గోడ మీద నుంచి అక్కడ బైబిల్ తెరిచి వింటూ ఉండేవారు వాళ్ళు. వర్తమానం జరుగుతుంటే బయట వింటూ ఉండేవారు. ఇంకెప్పుడు డిలేగా వచ్చేటవాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. కొద్దిమంది ఇక్కడ కాకపోతే ఇంకా అక్కడ పోవచ్చు పోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆరాధన వర్తమానం అయినాక ఒక పాట పాడినప్పుడు లెట్ దెమ్ కమ్ ఇన్ అని చెప్పినప్పుడు ద్వారం తెరిచినప్పుడు అమ్మ మా కోసం ద్వారం తెరవబడింది, మూయబడలేదు, మేము పరలోకానికి బయట ఉన్నాము అన్నట్టుగా ఉన్నది ఇంతసేపు అని చెప్పి వాళ్ళు లోపలికి వచ్చిన తీరు చూస్తుంటే ఆతురుగా లోపలికి వచ్చేవారు. ఇవన్నీ నేను గమనించిన వాడిని. తర్వాత మరి ఈవెన్ ఒకరోజు డేవిడ్ మార్టిన్ గారు అబ్బాయి మరి ఎవరినో రిసీవ్ చేసుకుంటానికి స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే స్టేషన్లో ఇవ్వాల్సి వచ్చింది మందిరం పని మీద. మరి ఆయన బయటికి వెళ్ళాడు, ఆరాధన వర్తమానం అవుతుంది. మార్టిన్ గారు అబ్బాయిని నేను దేవుని పని మీద వెళ్ళాను అని చెప్పి లోపలికి వచ్చేయచ్చు కదా. అయితే గేట్ వేయబడింది, అక్కడ కాపలా జోసెఫ్ అన్న ఉన్నాడు. వాళ్ళతో పాటు బయట నిలబడిన వారితో గోడ దగ్గర నుండి ఎగిరెగిరి చూస్తున్న వాళ్ళలో ఆయన కూడా అక్కడ నిలబడ్డాడు. సో ఇవన్నీ క్రమాన్ని నేర్పించడానికి అది 2-3 వారాలు చేశారు. తర్వాత ఓపెన్ చేసేసారు. ఇంకెప్పుడు అలా చేయలేదు. గేట్లు మూయలే. దీన్ని ఏం చెప్తారంటే గేట్లు మూసేస్తారు అని చెప్తారు నేర్పించడానికి. అయితే మరి ఇప్పుడు మనం నేర్చుకోబోతే ఎట్లా? దేవుడు ఎంత లాంగ్ ఇయర్స్ ఇచ్చాడు మనకి ప్రవేశించుటకై, క్రీస్తులోనికి ప్రవేశించడానికి. తలుపు ఒకవేళ మూసేస్తే, ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా ప్రభులోనికి రాకపోతే వెలుపల ఉండాలా. బుద్ధిహీనమైన కన్యకలు వారు పవిత్రంగా ఉన్నట్టే ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, హృదయంలో నింపుకోలేదు. వారు అప్పుడేదో ప్రభుని గురించి తెలుసుకుంటానికి బయటపోయారు. వారు తిరిగి వచ్చారు, ప్రభు తలుపు అని తట్టారు. వారికి ద్వారం తెరవబడిందా? లేదు. అది ఒక్కసారి మూయబడేది. నోవహు వాడ మూయబడింది, మళ్ళీ ఎవడు తెరవలేడు. అలాగే ప్రభు తన ప్రజలను తీసుకుని పోయినాక మళ్ళా ప్రవేశం లేదు. అందుకే అన్యజనుల ప్రవేశం అది కంప్లీట్ కావాలేదు. ఇంకా మనందరి విషయంలో దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అక్షరానుసారమైన మనసు కాదు ఇది. అపోస్తుల కార్యంలో చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమా 11వ అధ్యాయం 25వ వచనం. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు. ఇప్పుడు అన్యజనులకి ఛాన్స్. మరి ఈలోగా ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా కఠినంగా ఉన్నారు. వాళ్ళు రామన్నారు. అయితే వారి కొరకు కూడా ఒక సమయం ఉన్నది. అయితే ముందుగా మనకి పడింది. చూడండి, యోసెఫ్ యాకోబు ఇంటి వాళ్ళు అమ్మేసుకున్నారు. ప్రపంచమంతా వాళ్ళ ఇంటికి రావాల్సింది. అసలు ఆశీర్వాదాన్ని అమ్మేసుకున్నారు. తమ సహోదరుని, పోషకుడిని కొట్టి అమ్మేశారు. అయితే ఆ ఆశీర్వాదం ఐగుప్తుకి వెళ్ళిపోయింది. ఐగుప్తీయులకు మొదట వచ్చి సాగిలపడ్డారు. ఫరో చెప్పాడు, అయ్యా మాకు ఆహారం లేదు, మాకు ఇప్పించండి అని ఫరోని అడిగితే మీరు యోసేపు దగ్గరికి పోయి అడగండి. అయితే రాజు నియమం ఏంటంటే ప్రతి వాని మోకాలు అతని ఎదుట వంగవాలని. కాబట్టి ఎవరైనా అతని ఎదుటికి, ఏ అధికారి అయినా, ఏ మనుషుడైనా అతని ఎదుటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
రాజాజ్ఞ ప్రకారం వంగవాలను. కాబట్టి ఐగుప్తీయులు మొదట వంగినారు. ఐగుప్తీయులు యోసేపు దగ్గర మొదట వచ్చారు. అలాగే దేవుడు తన కుమారుని మన కొరకు పంపాడు. తన కుమారునికి విధేయులైన వారు అందరూ నిత్య రక్షణకు ఆయన కారకుడయ్యాడు. ఆయన మనలను పోషించువాడు, మనలను చేర్చుకునేవాడు. కాబట్టి మరి మొదట అన్యజనులైన మనల్ని ఆయన వద్దకు తీసుకొచ్చాడు. మరి అన్యజనుల ప్రవేశం పూర్తయినాక వారికి కూడా ఒక ఓట తెరుస్తాడు ప్రభు. అయితే మొదట ఈ అన్యజనుల ప్రవేశం మూయబడిన వెంటనే ఏ రీతిగా ఇంకెవడు లోపల రాలేని పరిస్థితి అది. ఆయన మూయగా ఎవడు తెరవలేడు, ఆయన తెరిచిగా ఎవడు మూయలేడు. కాబట్టి ఇప్పుడు మన కొరకు ద్వారం తెరిచే ఉన్నది. అలాగని చెప్పి డిలే చేయవద్దు. లోపల ప్రవేశించినాక భయం లేదు కదా. చూడండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు, ఎయిర్పోర్ట్లో వెళ్ళాల్సిన వాళ్ళు బోర్డింగ్ టైం పలానా టైం నుంచి పలానా టైం వరకు, అది బుకింగ్ బోర్డింగ్ అది దూరం మూసాక బతిమాలాల్సి వస్తుంది. అప్పుడే ఒక 2-3 సెకండ్లు అయినా బతిమాలితే కనికరిస్తే వెళ్తారు. ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకు కూడా కొద్దిగా ఈ మధ్య అలాంటి స్ట్రిక్ట్నెస్ నేర్పించారు. ఎంతంత దూరాలు ఉన్నా దగ్గరున్నా ఇన్ టైంకి వెళ్తేనే లోపల పరీక్ష రాయడానికి అనుమతి. వాళ్ళు పరిగెత్తుకు వచ్చినా అంత ఆయాసపడిపోయినా వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి, ఎవడు లోపలికి వెళ్ళటట్లేదు అని ఆర్డర్స్ పెట్టారు. కొద్దిమంది తూచా తప్పకుండా దాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు టైం ప్రకారం అనుమతించాడా లేదా, లేకపోతే వాడు ఉద్యోగం పోతుంది. మరి సమయానికి వెళ్ళాలిపోతే ఆ స్పెసిఫిక్ టైం లోపల మనం వెళ్ళకపోతే ముందుగా కొద్దిగా వెళ్ళి ఆ టైం మొదలని ఆ టైంలోగా ఆ లోపల ప్రవేశించకపోతే ప్రవేశం లేదు కదా. మరి ప్రభు ద్వారం మనకు తెరిచి ఉండగా మనం ఆలస్యం చేయకూడదు. లోపలికి వెళ్ళినాక, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళినాక, బోర్డింగ్ అంతా అయ్యాక వాళ్ళు పిలిచినప్పుడు ఎయిర్ప్లైన్లో కూర్చుంటారు. ఎయిర్ప్లైన్లో కూర్చున్నాక ఇంకెందుకు కంగారు, మన డెస్టినేషన్కి అది తీసుకుపోతాయి. అలాగే మనం అందరము ప్రభు అయిన యేసుక్రీస్తు లోనికి రావాలా. దానికి సాదృశ్యంగా మొదట చూడండి, నోవహు అది వరకు చూడని సంగతుల గురించి భయపడినాడు, నమ్మినాడు, విశ్వసించాడు. దేవుడు చెప్పిన మాట నమ్మాడు. మనం కూడా విశ్వసిస్తున్నాం. మరి రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే మార్గం, విశ్రాంతి ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు లోనికి వచ్చినాక ఏ భయం లేదు. క్రీస్తు యేసులో అందున్న వారికి ఏ విధమైన శిక్షావిధి లేదు, భయం లేదు. కాబట్టి మొదట విశ్వసించాము, తర్వాత లోపల ప్రవేశించున్నాము. ప్రవేశించేదానికి సాదృశ్యంగా మరి ఓడలోనికి వెళ్ళినట్టుగా మనం కూడా యేసు ప్రభులోనికి వచ్చున్నాము అనే దానికి సాదృశ్యంగా మరి పేతురు రాసిన పత్రికలు ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. పేతురు పత్రిక 1 పేతురు 2:19 3:19 1 పీటర్ 3:19 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. సో వాడలోనికి ప్రవేశించారు. అలాగే యేసు ప్రభులోనికి ప్రవేశించున్నాము.
అనే దానికి సాదృశ్యంగా బాప్తిస్మం. ఇది సాదృశ్యం, దేవుని ఆజ్ఞ. యేసు ప్రభు కుమారుడండి, ఆయన దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. పరలోకపు దేవుని యొక్క సంకల్పం. యోహాను చేత ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి సుంకర్లు, పాపాత్ములు తమ పాపాల గురించి ఒప్పుకుంటున్నారు. అతని బోధ గద్దిస్తూ ఉంది. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినాడు ఆవిడ. మారు మనసు తగిన ఫలం ఫలించండి అని కఠినంగా గుచ్చి మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా అని చెప్పి గద్దిస్తున్నాడు. మారు మనసు పొందండి, మీ దుష్టక్రియల విషయంలో పశ్చాత్తాపడండి అని గద్దిస్తూ ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకున్నారు. పశ్చాత్తాపడుతూ వాళ్ళు నీటి బాప్తిస్మ, నాకు యోహాను చేత బాప్తిస్మ పొందుతున్నప్పుడు యేసు కూడా వచ్చాడు. మరి ఆయన ఏదో గంభీరంగా నాకు స్పెషల్గా ఉండాలి, అందరితో కాదు అనుకోలేదు. ఒక పాపాత్ముడు ముందు పశ్చాత్తాపడుతూ కన్నీళ్లతో యోహాను దగ్గరికి వస్తున్నాడు. అలాగే ఎంతోమంది లైన్లో ఉన్నారు. ఆ లైన్లో యేసు ప్రభు ఉన్నాడు, తన వెనకాల కూడా ఉన్నారు. అయితే నేను వాళ్ళకంటే నేను ఎప్పుడు పాపం చేయలేదు అనుకోలేదు. ఆయన పశ్చాత్తాపడాల్సిన పని లేదు, ఎందుకనగా ఆయన పాపం చేయలేదు, అతను ఎందుకు ఏ దోషం లేదు. మరి అయితే యోహానికి స్పర్శ వచ్చింది. మన మధ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకంటే గనుడు, ఆయన చెప్పుల వారు ఆయన ముట్టుకుంటకు యోగ్యుడని కాను, ఆయన నా వెనకొచ్చున్నవాడు, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ ఆయనైతే మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మ ఇస్తాడు అని చెప్పాడు. ఆయన ఎవరో నాకు ఇంకా తెలవలేదు అన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? సమూహంలోనే ఉన్నాడు, కానీ సెన్స్ ఉన్నది, కానీ ఇందులో ఉన్నాడు, అందులో ఎవరో తెలియదు. అయితే మరి ఆయన మరి ప్రభు దగ్గరికి ఒక పాపాత్ముడు పశ్చాత్తాపడ్డాడు, బాప్తిస్మ పొంది వెళ్ళాడు నీళ్ళలోంచి. ఇప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు అని తెలీదు, కానీ ఆత్మ ఎందు తెలుసు కదా. శిశువుగా ఉన్నప్పుడే గర్భంలో 6వ నెల పిల్లోడుగా కడుపులో ఉండగానే యేసు తల్లి ఒక శిశువుగా పిండంగా ప్రభు పిండంగా ఉన్నప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వచ్చింది మరియా. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడు? గర్భంలో శిశువు గంతులు వేశాడు. అప్పుడు జరిగింది, చూడలేదు. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాడు, కానీ ఆయనని ఇంకా తెలియదు. కానీ స్పర్శలో ప్రభా, నీ చేత నేను బాప్తిసం పొందాల్సి ఉంటే నా చేత నువ్వు బాప్తిసం పొందుతావా? వద్దు ప్రభా, లేదు, నీతి యావత్తు ఇలా జరగవలసినది కానీ అన్నప్పుడు యోహాను చేత నీటి బాప్తిసం పొంది నీళ్ళలోంచి బయటకు వెళ్తుండగా ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం అలే, పావురం కాదు, పావురం ఎలా దిగుతుంది? అది దిగిన కాకిలాగా గద్దలాగా కాదు. అది ఎట్లా దిగితే పావురం పైనుంచి ఎట్లాగ డిసెండింగ్ దిగుతుంది. అలాగే దేవుని ఆత్మ పావురం వలె పైనుండి దిగి వచ్చాడు. అంతేకాదు, పరలోకం తెరవబడింది. మరియు చూడండి, మనం కూడా విధేయత చూపిస్తే మనకు కూడా దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది. దేవుని ఆత్మ అంటే దైవ మనసు, క్రీస్తు మనసు, పరిశుద్ధమైన ఆత్మ, ఆరోగ్యకరమైన మనసు మనకి పడుతుంది. లేకపోతే చంచల బుద్ధి, విరోధ భావం ఉంటుంది. మనం ఎప్పుడైతే విధేయత చూపించామో, యేసు ప్రభువుని చూడండి, ఆయన విధేయత చూపించాడు, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చాడు. తర్వాత పరలోకంలో దేవుడు చూస్తూ ఉన్నాడు, తండ్రి ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాననే శబ్దం వచ్చింది. సో నడుచుచున్న యేసు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు. మనందరి కొరకు ఆయన కుమారుడండి విధేయత చూపిస్తే మనం పశ్చాత్తాపడి విధేయత చూపించాలా. సో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతి యావత్తు నెరవేర్టకే సమస్తము చేసేసాడు.
మనందరి కొరకు, మన ప్రాయశ్చిత్తం కొరకు, మన పరిశుద్ధత కొరకు ఆయన ఏం చేయాలో అన్నీ చేసేసాడు. ఇప్పుడు ఆయన మృతుల్లో నుండి లేచినాడు. ఆయన తిరిగి లేచిన వాడే తండ్రి యొద్ద మనకున్నాడు. మన పాపముల నుండి మనల్ని విడిపించుటకై తన రక్తం ద్వారా మన పాపాల నుంచి విడిపించాడు. నీ పక్షంగా నా పక్షంగా ఆయన శిలువలో ప్రాయశ్చిత్తంగా మరణించాడు, రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడి లేఖన ప్రకారం 3వ దినమున లేచి ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన విశ్వసించిన వారమై సాదృశ్య రూపంగా ఉన్న ఈ బాప్తిస్ము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, సో అందులోనికి బాప్తిస్మం, వాడలోనికి వాడు వచ్చారు, అదే బాప్తిస్మం. ఇంకా ఇలాంటి మాటలు ఇజ్రాయేలీలు కూడా విమోచింపబడి నీళ్ళల్లో నుంచి వచ్చారు, మేఘంలో నుండి వచ్చారు. అలాగే మరి మనము కూడా ప్రభుని యేసుక్రీస్తులోనికి వచ్చుచున్నాము. మరి దానికి సాదృశ్యమైన బాప్తిసము మిమ్మల్ని రక్షిస్తుంది. అది ఏదో మీ బలహీనతలు, మీ శరీర మాలిన్యాలు తీసేస్తుందని కాదు. మీ మనస్సాక్షి జవాబు చేస్తుంది. నేను లోబడ్డాను, నేను వాక్యానికి లోబడ్డాను. ఇది దేవుని ఆజ్ఞ. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షణ పడతాడు, నమ్మని వానికి శిక్ష. కాబట్టి భయపడి మనము విధేయత చూపిస్తున్నాం యేసు ప్రభులోనికి, తండ్రిలోనికి, కుమారుడు పరిశుద్ధాత్మలోనికి, అనగా త్రియేక దేవుని లోనికి మనం వచ్చాం. అది గుర్తు. అప్పుడు దేవుని ఆత్మ మనకి ఇవ్వబడుతుంది, దేవుని ఇంట్లో మనం ఉంటాం. చూడండి, వాడలోనికి వచ్చిన జంతువులు చాలా ఉన్నాయి. కుక్క తన బుద్ధి మార్చుకుంటుందా? కోతి తన బుద్ధి మార్చుతుందా? కాకి, ఇంకా అన్ని జంతువులు వాటి వాటి గుణాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా అక్కడ ఓడలో అణిగి ఉన్నాయి కదా. అలాగే మనలో అన్నీ ఉన్నాయి, అన్నీ అణిగి ఉంటాయి. మనలో కోతి బుద్ధి ఉంటుంది, కుక్క బుద్ధి ఉంటుంది, లేకపోతే కాకి బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధులన్నీ ఉన్నాయి మనలోనే. ఇవన్నీ కూడా ఏమైతే కంట్రోల్డ్గా ఉంటాయి. నోవహు చూసేసరికి అవన్నీ చక్కగా ప్రవర్తిస్తాయి. అలాగే మనలో సమస్తం ఉన్నా కానీ మరి మన విమోచన దినం వరకు అవి మనతోటే ఉంటాయి. ప్రభుతో సదాకాలం ఉండేంత వరకు ఈ శరీరంలో ఉన్న మనకి ఇవన్నీ కూడానే ఉంటాయి. కానీ ఇవన్నీ ఆధీనంలో ఉంటాయి. ఏది పాడు చేసేదిగా ఉండదు. ఇవన్నీ ఒక ఆత్మ ద్వారా కంట్రోల్డ్గా ఉంటాయి. కాబట్టి మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతున్న మీరు మరి మీ మనస్సాక్షి నేను లోబడ్డానని చూపించటకే సహాయపడుతుంది బాప్తిస్ము. ఆ దినమున మరి ప్రభు వచ్చినప్పటికి మీరు ఆయనలో ఉన్నారు కాబట్టి ఏ భయం లేదు. శరీరంలోనికి వచ్చారు, వచ్చినప్పుడు శరీరం అంతా అంగీకరించాలి. ఒకటి పరాయిది బయట నుంచి లోపలికి వచ్చిందనుకో, శరీరం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి శరీరం యాక్సెప్ట్ చేసినాక శరీరము ఎక్కడ వెళ్తే అది అక్కడ ఉంటుంది. అలాగే శరీరంలో అవయవాలు అనేకమైన ఉన్నాయి. అవయవాలు అన్నీ ఒక శిరసత్వంలో ఉన్నాయి. ఏ అవయవం తీసేసి మనం ఇక్కడికి రాలేదు. మీరు మలవర్లంక నుంచి వచ్చారు, లేకపోతే వీరవాసం నుంచి వచ్చారు, లేకపోతే గ్రామంలో ఇంట్లో నుంచి వచ్చారు. మీరు చెయ్యి వదిలిపెట్టి చెయ్యి ఇంటికాడ పెట్టేసి మర్చిపోయి వచ్చారా? మీతో పాటే శరీరం చెయ్యి వచ్చింది. అలాగే అనేకమైన మనము క్రీస్తు శరీరంలో ఏకమై ఉంటాం. మనల్ని మర్చిపోడైనా ఆయన మహిమతో ఉన్నాడు, ఆయనతో కూర్చోబెట్టాడు. ఆయన మనల్ని విడవడు, లోకంలో ఆయనతో కూడా తీసుకెళ్తాడు. కాబట్టి లోపలికి వచ్చిన వారమైన మనం ఆయన అక్కడుంటే అక్కడ ఉంటాం మనం. కాబట్టి ఆ గ్రహింపుతో మరి నీటి బాప్తిస్మకు విధేయులు కండి. మరి ఇంకా రక్షణ పొందలేని వారు
మరి దేవుని వాక్యం విశ్వసించకుండా ఉండేటివారు మరి మారు మనసు పొందవాలని. మరి ఇప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చినటువంటి వారు అంటే ఆయన మరణంలోనికి ఆయన పునరుత్థానంలోనికి కూడా ఐక్యపరచుకుంటున్నారు అన్నమాట. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు ఆయన మరణంలోనికి ఐక్యపడతాం. ఎప్పుడైతే ఆయన మరణంలోనికి ఐక్యపరచుకుంటామో ఆయన భూస్థాపన చేయబడ్డాడు, ఆయనతో కూడా పాతి పెట్టబడినామని లెక్క. ఆయన తిరిగి లేచినాడు, ఆయనతో కూడా మనం లేపబడినాము. ఇదాన్ని ఆత్మీయమైన అర్థం. ఇది దైవ కట్టడ. దీనికి లోబడినప్పుడు మనము వాస్తవంగా ప్రభుతో కూడా ఉండగలం. ప్రార్థిస్తాం. తండ్రి, ఈ సమయాన్ని ఈ పరిశుద్ధ లేఖనాలు మాకు ఇచ్చారు. క్రీస్తు యేసులోనికి మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి నీకు అన్నారు తండ్రి. నీ కుమారుని ద్వారా ఇంత గొప్ప రక్షణ మా కోసం సిద్ధపరిచారు. సామాన్యమైన విశ్వాసంతో నీ కుమారుని మేము రక్షకుడిగా స్వీకరించున్నాం. రాబోయే ఉగ్రత నుండి తప్పించడానికి, నిత్యాగ్ని నుండి తప్పించడానికి పరిశుద్ధ ప్రజలతో మమ్మల్ని ఐక్యపరిచి దేవా నీతో కూడా సమీపస్తులుగా చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయాన్ని నీటి బాప్తిసం కొరకై సిద్ధపడిన ఈ బిడ్డలను మీరు ఆస్వాదించండి ప్రభా. వారి మనస్సాక్షి నేను నీకు లోబడ్డానని సాక్షి ఇచ్చినట్లుగా ఈ యొక్క కట్టడకు, ఈ నియమమునకు, ఈ చట్టమునకు లోబడి వచ్చిన ఈ బిడ్డలపై నీ ముఖకాంతి ఉంచమని యేసుక్రీస్తు ప్రభునామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.